హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? సో నా పార్ట్ 1 వీడియో చూసినారు కదా. శ్రీరామ నవమి, రాముల వారిది, సీతమ్మ వారిది కళ్యాణం. సో అమ్మవారికి శారీ అస్సలు సరిపోలేదు అని చెప్పిన కదా. ఇంకా అక్క వాళ్ళు మేము అందరం డిసైడ్ అయిపోయి ఆల్రెడీ గ్రీన్ శారీలో అమ్మవారు ఉన్నారు అని చెప్పేసి ఇంకా మేము ఇట్లా పింక్ శారీ కట్టిద్దాము అని చెప్పేసి ఫిక్స్ అయినాం అనమాట. నేనైతే ఈ శారీ ఆ శారీ అని ఏం అనుకోలేదు. ఇట్లాంటివే 2 శారీస్ తీసి పెట్టినా అనమాట. ఒకటి గ్రీన్, ఒకటి పింక్. సో అందరు పింక్ అయితే సెట్ అయితే బాగుంది అని చెప్పేసి ఇంకా అందరు డిసైడ్ అయినారు. ఇంకా నేను కూడా అప్పటికి రెడీ కాలేదనమాట. అందుకోసం అని చెప్పేసి నేను రెడీ అవుతుంటే ఇంకా అక్క వాళ్ళు అయితే అమ్మవారికి శారీ కట్టించేసినారు. అండ్ మేము పసుపు బియ్యం ఉంటాయి కదా, అంటే వడి బియ్యము ఇంకా తలంబ్రాల బియ్యము అయితే 5గురు కలిసి కలపాలా అని చెప్పేసి అంతసేపు ఆపినారనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్లో ఫైనల్గా వెళ్ళే ముందు కలిపేసినారు. ఇంకా నేను వీడియో తీసుకుంటూ అట్లనే నేను కూడా రెడీ అయిపోయినా. సో అప్పటి వరకు అక్క వాళ్ళైతే జ్యువెలరీ అంతా వేసేసినారు. ఇంకా నేనైతే ఎప్పుడు వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి ఇదే జ్యువెలరీ వేస్తాను అనమాట. అదే జ్యువెలరీ సీతమ్మ వారికి అయితే వేసేసిన. నేను ఆల్రెడీ బ్లౌజ్ అయితే వేసిన కదా, నేను లాస్ట్ వీడియోలో చూపించిన. ఆ బ్లౌజ్ పైననే ఇట్లా శారీ అయితే కట్టేసినారు. సూపర్ ఉంది. కానీ కొంతమంది ఇంకా నచ్చని వాళ్ళకైతే అమ్మవారు ఇట్లా అందులో ఇట్లా కనిపించట్లేదు అని అన్నారు. కానీ నాకైతే అమ్మవారిని తయారు చేసిన తర్వాత సూపర్ అంటే సూపర్ అనిపించింది. అంటే అమ్మవారికి ఇట్లా పెళ్ళి కళ వచ్చేసినట్టు అనిపించింది. ఆల్రెడీ రెడీ చేసి ఉంటారు కాబట్టి అంత లుక్ ఏమంత కనిపించదు అని మేము అనుకున్నాం. బట్ మేము రెడీ చేసినాక మస్తు అంటే మస్తు అనిపించింది. అండ్ మేము కొంచెం హడావుడి అన్నీ సర్దేసుకున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే అప్పటికి లేట్ అయింది. మేమైతే ఫుల్ రెడీ అయిపోయినాం కానీ విగ్రహాలు తీయడానికి కొంచెం డిలే అయిపోయింది. అప్పటికి ఈ బ్యాండ్ వాళ్ళు వచ్చేస్తే ఇంకా మేము మాలలు అయితే మర్చిపోయినాము. తర్వాత అమ్మవారిని తీసుకెళ్ళినాక మళ్ళీ రిటర్న్ వచ్చి తీసుకెళ్ళినా నేను. యాక్చువల్గా చాలామంది ఇట్లా అమ్మవారి విగ్రహాలు డైరెక్ట్గా స్టేజ్ మీదకి తీసుకొని వచ్చేసి ఇట్లా చేసేస్తారు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు. కానీ మేమైతే ప్రాపర్గా, అంటే ఒకవేళ నిజంగా కళ్యాణం జరిపిస్తే, అంటే నిజంగా పెళ్ళి జరుగుతుంది కదా మన మామూలుగా, అంటే అట్లే జరిపించినాము. అంటే పెళ్ళి కూతురిని ఒకరింట్లో నుంచి, పెళ్ళి కొడుకుని ఇంకో ఇంట్లో నుంచి ఇట్లా వస్తారు కదా. ఒకవేళ ఒకటే ఫంక్షన్ హాల్ అప్పటికి ఒకే దగ్గరికి వచ్చినా కూడా కొంచెం దూరం పెడతారు కదా, ఆ టైప్లో ప్లాన్ చేసుకొని మేము అప్పటికప్పుడు పందిర్లోకి అయితే తీసుకొని వచ్చినాం అమ్మవారిని. సో అక్కడి నుంచి వాళ్ళు రాముల వారిని కూడా అట్లనే తీసుకొని వచ్చి ఫస్ట్ రాముల వారు వచ్చినారు. నిజంగా మంచిగా అనిపించింది నాకు. అంటే ఒకరి కోసం ఒకరు వెయిట్ చేస్తుంటారు కదా, రియల్ లైఫ్లో
దాంట్లో కూడా ఇట్లా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒకరు ఫస్ట్ వస్తారు, తర్వాత ఇంకొకరు అట్లనే అనిపించింది. మస్తు అంటే మస్తు అనిపించింది. సో అన్నీ రెడీ చేస్తున్నారు హడావుడిగా. యాక్చువల్గా 9:30కి స్టార్ట్ చేద్దాం అనుకునేది, 10:30కి ఇంకా కంప్లీట్ అయిపోవాలనుకున్నాము. బట్ స్టార్టే 10కి అట్లా స్టార్ట్ చేసినారనమాట. అందుకోసమని ఇంకా హడావుడే చేస్తున్నారు. అండ్ మాకు పూజారి కొంచెం కన్ఫ్యూజ్ అయినాడనమాట. ఎందుకంటే అక్కడ స్పేస్ లేదు. సో స్పేస్ లేదు అని చెప్పేసి ఇంకా ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అయినాడు. బట్ స్టిల్ మంచిగా చేసినారు అనమాట. ఏంటి అంటే మమ్మీ వాళ్ళు కన్యాదానం చేయాలి. యాక్చువల్గా పెళ్ళి కొడుకు వాళ్ళ ఫాదర్ మదర్ ఇట్లా పక్కన కూర్చుంటారు కదా, వాళ్ళ పక్కనే పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్ మదర్ కూర్చుంటారు కదా, ఆ టైప్లో కూర్చోబెట్టాలా. ఎందుకనంటే రిచువల్స్ అన్నీ అట్లనే అయినాయి అనమాట అన్నీ అక్కడ. సో అట్లా కూర్చోబెట్టాలి. కానీ ఆయన కొంచెం పందిరి మేము ఎట్లా వేసినాము అని అంటే, చాలామంది అయితే కళ్యాణం జరిపించిన దగ్గర నేను చూసింది ఏంటి అని అంటే ఒక సెట్ లాగా ఇట్లా సెట్ చేసినారు. కానీ అదంతా న్యాచురల్గా అయిపోయింది, సింపుల్గా అయిపోయింది. ఎందుకనంటే 1 డేలోనే అంతా ప్లాన్ చేసినాము. అన్ని బ్లాక్స్ కలిసి చేయాలనుకున్నాం. మా అయితే ఇక్కడ చాలా బ్లాక్స్ ఉంటాయి అపార్ట్మెంట్స్కి, ఇట్లా ఏబీసీ అన్నట్టు ఉంటాయి కదా, అట్లా అన్ని బ్లాక్స్ ఉంటాయి నెంబర్ వైజ్. అందరం కలిసి చేద్దాం అనుకున్నారు. కానీ సో ఇంకా ఎవరు అంత ప్రాపర్గా ప్లాన్ చేయకపోయేసరికి ఇంకా ఈ సంవత్సరం వద్దులే అనుకుంటే ఇంకా అందరం కలిసి మేము ఒక 2 బ్లాక్స్ వాళ్ళం కలిసి సరే మనం చేద్దాము, కళ్యాణం ఫస్ట్ టైం వచ్చినాం కదా, చేస్తే మంచి జరుగుతుంది అన్న ఒక్క ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసినాం. కానీ ప్రతి పనిలో మేము జై శ్రీరామ్ అనుకుంటూ స్టార్ట్ చేసినాము. అట్లే హ్యాపీగా జరిగిపోయిందనమాట. జీలకర్ర బెల్లం పెట్టించడానికి మేము అమ్మవారిని తీసుకొని వెళ్తున్నాము. సో రాముల వారిని అమ్మవారిని ఇట్లా ఆపోజిట్ కూర్చోబెట్టి చేసినారనమాట. సో చూస్తే మీకు ఇక్కడ తెర కడతారు కదా ఫేసెస్ కనిపించకుండా, అది కూడా కట్టినారు. సో నేను తీసుకెళ్ళి సీతమ్మ వారిని ఇచ్చిన. నిజంగా చాలా బ్లెస్డ్ అనిపించింది. అసలు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, నేను కొంచెం ఎమోషనల్గా మా ఇంట్లో నుంచి ఆడపిల్ల వెళ్తుంటే అప్పగింతలప్పుడు ఎట్లా ఫీల్ అవుతామో, నేను విగ్రహం తీసుకెళ్తుంటే కూడా అంతే హ్యాపీనెస్, అంతే కొంచెం సాడ్నెస్. నాకైతే లిటరలీ నాకు ఒకవేళ ఒక సిస్టర్ అంటే అక్క చెల్లి అనేది నేను ఊహించుకోను, అక్కనే అనుకుంటా. ఎందుకనంటే అన్నీ చేస్తూ ఉంటే నేను ఒక అక్క కోసం చేస్తున్న ఫీలింగ్లో ఇట్లా అమ్మవారికి అన్నీ చేస్తూ ఉంటే నిజంగా హ్యాపీ అనిపించింది. ఇక మా మమ్మీ మా డాడీ అయితే కాళ్ళు గడిగి కన్యాదానం చేసినారనమాట. ఇంకా వాళ్ళు చెప్తున్నారు పూజారి గారు మమ్మీ వాళ్ళకి ఇట్లా చేయాలి అని చెప్పేసి. యాక్చువల్గా ఆయన ఏం చేసినాడంటే ఆకులు బయట పెట్టినాడు ఫస్ట్, మళ్ళీ తర్వాత లేదు లోపల పెట్టి చెయ్యండి అని చెప్పేసి. డాడీకి అయితే మమ్మీ పూజలు చేస్తుంది కానీ డాడీ చాలా తక్కువ భక్తి అంతా ఉండదు అనమాట. డాడీకి కొంచెం తెలియదు. ఇంకా మమ్మీ డాడీకి గైడ్ చేస్తూ, ఇంకా పక్క నుంచి నేను మమ్మీకి గైడ్ చేస్తూ ఫైనల్గానైతే కళ్యాణం సక్సెస్ఫుల్గా ప్రశాంతంగా మస్తు అంటే మస్తు అయిపోయింది. నాకైతే నిజంగా అంటే నేను కొన్ని వీడియోస్ చూసిన, కొన్ని ప్లేసెస్లో చూసిన, కొంచెం వాళ్ళది డిఫరెంట్గా ఉంది. కానీ ఈ పూజారి గారి వల్ల అనుకుంటా మాదైతే న్యాచురల్గా ఎట్లయితే కళ్యాణం మామూలుగా దేవుళ్ళ కళ్యాణం కాకుండా ఒక ఇంటి కూతురు ఆడబిడ్డకి ఎట్లా చేస్తామో అట్లే అన్ని రిచువల్స్ అన్ని ఫార్మాలిటీస్ అట్లనే పూర్తయినాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, బ్లెస్డ్ అనిపించింది. ఎవరికి ఇంత మంచి భాగ్యం కలగదేమో, మాకైతే ఇంత మంచిగా ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పేసి మస్తు అంటే మస్తు హ్యాపీ అయినాం. మమ్మీకి అస్సలు హెల్త్ బాగాలేదు. ఎందుకు అని అంటే అది ఇట్లా బెండ్ అవుతే కొంచెం హార్ట్ ప్రాబ్లం లాంటిది. సో అది ఇంకా క్లియర్ కూడా కాలేదు. బెండ్ అయితే మమ్మీకి పెయిన్ వస్తుంది. కానీ మమ్మీ మొత్తము కూర్చోకుండా ఇట్లనే అన్నీ ఇట్లా వంగుకొని ఇట్లనే ఎందుకనంటే అక్కడ స్టేజ్ చాలా చిన్నగా వేసినారనమాట. ఇంకా అందరు కూర్చోడానికి కూడా సెట్ అవ్వట్లేదు. కొంచెం అటు జరుగుతూ ఇటు జరుగుతూ అడ్జస్ట్ అవుతూ చేసిందనమాట. ఎందుకంటే మమ్మీకి కూర్చోడానికి కూడా కాళ్ళ నొప్పులు. ఇంకా ఫైనల్గానైతే వాళ్ళిద్దరు కలిసి ఇవ్వడం నిజంగా నాకు హ్యాపీ అనిపించింది.
ఫైనల్గా రాముల వారు అయితే సీతమ్మ వారికి ఇంకా తాళిబొట్టు అయితే కట్టేసినారు. తర్వాత తలంబ్రాల ఇట్లా పోసుకోవాలి కదా, సో పూజారి గారే ఇట్లా తలంబ్రాలు ఫస్ట్ పోసేసి తర్వాత మీరు అందరు పోయండి అనేసి అందరికి ఇచ్చినారనమాట. నిజంగా చాలామంది తక్కువ మంది ఇట్లాంటి ఆపర్చునిటీ ఇస్తారనమాట అందరికీ. లేదనంటే వాళ్ళే అన్ని రిచువల్స్ చేసేస్తారు. సో అన్నిటికీ ముందు వాళ్ళనే పిలిచి మీరే చేయండి అని చెప్పేసి మమ్మల్ని అందరినీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ పిలిచి మరీ చేయించినారనమాట. మంచిగా అనిపించింది అట్లా చేస్తుంటే. ఇంకా మేమైతే రాముల వారికి ఇంకా సీతమ్మ వారికి అయితే మాల తీసుకొని వచ్చినాం. ఇట్లా నిజంగా ఇట్లా నార్మల్గా మనం చేసుకుంటాం కదా ఫుల్ ఇట్లా బ్రైడల్ది, సో అలాంటివన్నీ వెతికితే ఇంకా బ్రైడల్దే అది దొరికింది అనమాట. ఎందుకనంటే ఫెస్టివల్ సీజన్ ఫుల్ కాస్ట్లీ అండ్ లీవ్ కూడా చాలా మార్కెట్లో తక్కువ ఉండే, బట్ ఫైనల్గా నాకైతే దొరికినాయి అండ్ చాలా లుక్ కూడా వచ్చింది, మంచిగా అనిపించింది. సో మీ అందరికీ కూడా మా సీతమ్మ వారు రామయ్య గారు నచ్చినారు అనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూస్తున్నారా వాళ్ళ ఫేసెస్లో గ్లో కనిపిస్తుంది, నాకైతే మస్తు అంటే మస్తు అనిపించింది. సీతమ్మ వారిని చూసిన ప్రతిసారి అమ్మవారి సిగ్గుపడినట్టే అనిపించింది. ఎందుకో అట్లా నేను ఫుల్ భక్తిభావంతో ఉన్నందుకు కనిపించిందేమో అని నేను అనుకున్నా. కానీ అందరూ చూసి అమ్మవారిని ఫుల్ మురిసిపోయినారనమాట. ఆ గ్లో వచ్చింది నిజంగానే. సాక్షాత్తు అమ్మవారు వచ్చి విగ్రహంలో కొలువైనారా అంటే విగ్రహంలో ఉందా అమ్మవారు అన్నట్టుగా వాళ్ళిద్దరికీ పెళ్ళి కళ అట్లా వచ్చేసింది అనమాట. నాకైతే సూపర్ అనిపించింది ఆ మూమెంట్. ఎంత నిష్టగా చేసినామో మేము, అంటే అన్నీ ఏది మిస్టేక్ అవ్వద్దు అని చెప్పేసి పూజారి గారు ఎట్లా చెప్తే అట్లే చేసినాం మేము. కొంతమంది ఆల్రెడీ విగ్రహాలను కూర్చోబెట్టే చేసినారు, అంటే ఇంతకుముందు కూడా నేను చెప్పిన. కానీ ఇది మాత్రం నిజంగా రిచువల్ ఎట్లా అవుతుంది, ఇట్లా పెళ్ళి ఎట్లా జరుగుతుంది ఆ రకంగానే చేసినారనమాట. అండ్ లక్ష్మణుడిని అండ్ హనుమంతుడిని పక్కనైతే కూర్చోబెట్టినారు. మేము లో బడ్జెట్లో చేద్దాం అనుకున్నాం కాబట్టి ఇట్లా సింపుల్గా చేసినాము. అంటే ఫుల్ స్టేజ్ అదంతా నార్మల్గా చేసేసినాం అనమాట. సో మనకి కావాల్సింది ఏంటి, ఫుడ్ ఎక్కువ పెట్టాలి. దేవుడు ఎప్పుడు సంతోషిస్తారు, ఫుడ్ ఎక్కువ పెడితేనే కదా చాలామంది భక్తులు వచ్చి తింటే అప్పుడు దేవుడికి కూడా తృప్తి కలుగుతుంది అనమాట. పెళ్ళి జరిగింది మా వల్ల ఇంతమంది ప్రజలు ఆకలితో ఉన్న వాళ్ళు తిన్నారు అనేసి అనుకుంటారు కదా, అట్లా. సో మా అపార్ట్మెంట్లో నుంచే చాలామంది వచ్చినారు, బయట నుంచి చాలా తక్కువ మంది. బట్ స్టిల్ మేము పెట్టిన ఫుడ్ ఎక్కడన్నా ఎవరికన్నా సరిపోదేమో అంటే లేదు అన్న మాట రావద్దు. అన్నప్రసాదం పెట్టినప్పుడు లేదు అయిపోయింది భోజనం అని చెప్పి చెప్పొద్దు అనమాట. దానికోసం మేము చాలా స్ట్రగుల్ చేసినాం. అంటే దేవుని తలుచుకుంటూ, అంటే దేవుడా అందరికీ అందాలి ప్రసాదం, కొంచెం అయినా సరే అందరికీ ప్రసాదం అందాలి అని చెప్పేసి జై శ్రీరామ్ అనుకుంటేనే మా అన్నయ్య స్టార్ట్ చేసింది అనమాట. ముందు రోజు నైట్ అన్ని వెజ్జెస్ కట్ చేసి పెట్టుకున్నారు. నేను హెల్ప్ చేద్దామని వెళ్ళినా కానీ నాకు అసలు కుదరలేదు. ఎందుకనంటే పైన అరేంజ్మెంట్స్ నేనే చేసుకున్నా అన్నీ, అండ్ కింద ఫుడ్ సెక్షన్ అంతా పెట్టినారు. కొద్దిసేపు అయితే కూర్చొని కొంచెం హెల్ప్ చేసేసి వచ్చిన. ఇంకా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు అందరూ ఉన్నారు, చిన్న పిల్లల నుంచి అన్నలు అక్కలు, అసలు ఎవ్వరూ బయట వాళ్ళమని కాకుండా, అంటే దేవుడి పూజ కదా అందరు కలిసినారని కాదు, ఏ చిన్న అకేషన్ అయినా ఎవరి ఇంట్లో పూజ పెళ్ళి ఏదైనా మా ఫ్యామిలీ లాగా అందరు కలిసిపోతారనమాట. సో ఫస్ట్ ఇట్లా అన్నప్రసాదం పెట్టేటప్పుడు అందరికీ అందాలి, ఎట్లా అంటే అక్షయ పాత్రలో అందరికీ అందినట్టుగా అందాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా భోజనంకి ఇట్లా పూజ చేస్తారనమాట బొట్లు పెట్టి. అది మన హిందూ సాంప్రదాయం. సో మేము కూడా దానికే సిద్ధం చేసుకుంటున్నాము. ఇంకా కంపల్సరీ బొట్లు పెట్టాలి అని చెప్పేసి నేను మా ఇంట్లో మహాలక్ష్మి అనమాట. నాకు మంచిగా అనిపిస్తుంది అట్లా. అంటే ప్రతిదానికి నేను ముందుండాలి అనేసి అంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మా ఇంటి గృహప్రవేశం అప్పుడు కూడా అట్లే అన్నారు, కానీ నేనే అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు కూడా అన్నయ్య ఇట్లా వంట దగ్గరనే ఉన్నాడు. ఇంకా మా చెల్లి చూసుకుంది అప్పుడు. ఆ ఫీల్ నాకైతే ఇప్పుడు మంచిగా అనిపించింది. అప్పుడు మా చెల్లిని ప్రతి దాంట్లో నన్ను పిలుస్తుంటే మా చెల్లి ముందుకెళ్ళి చేసింది అనమాట. అంటే మా ఫ్యామిలీస్లో
కామన్, అందరం ఆడపిల్లలు చేస్తాం అనమాట. సో నేను అప్పుడు అంత ఫీల్ అవ్వలే. బట్ ఇక్కడ ఇంతమందిలో నన్ను పిలిచి మా అన్నయ్య పెట్టిస్తుంటే నాకు మస్తు అంటే మస్తు అనిపించింది. అండ్ అందరికీ భోజనం అందాలి అని చెప్పేసి ఇట్లా పూజ చేస్తారు చెప్పాను కదా. ఇంకా దేవుడికి ప్రసాదం అన్ని వంటలు దేవుడికి కొంచెంగా పెట్టాలి కంపల్సరీ అని చెప్పేసి పెరుగుతో సహా మేమైతే దేవుడికి నైవేద్యం పెట్టేసినాం అనమాట. నైవేద్యం పెట్టిన తర్వాతే అందరికీ ఫుడ్ అనేది సర్వ్ చేస్తారు. సో ఇట్లా అయింది. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా దేవుడిని ఊరేగింపు కూడా ఇద్దాం అనుకున్నా. అది ఇంకో ఫోన్లో ఉండి అది అస్సలు డిలీట్ అయిపోయింది. నాకైతే చాలా సాడ్ అనిపించింది. ఏదో కొంచెం మంగళహారతుల వరకు అయితే ఉంది. మీ అందరికీ అది ఈ కమింగ్ వీడియోలో ఉంటుంది అనమాట. సో చెప్పినా కదా, ప్రసాదం పట్టుకుంది మా అన్నయ్య, పక్కన ఉన్నది ఇంకో అన్నయ్య. మేమిద్దరం కలిసి కళ్యాణం చేయించినాం అనమాట. సో ఫైనల్గా ఇట్లా సక్సెస్ఫుల్గా అమ్మవారి కళ్యాణం అయితే అయిపోయింది. ఇంకా తీసుకొచ్చి పెట్టేసిన తర్వాత ఆ వీడియో ఇంకేం తీయలేదు మేము. ఎందుకంటే ప్రసాదం పెట్టేటప్పుడు దేవుడిని వీడియో తీయరు, అంటే ఒక ఇట్లా అడ్డుతెర లాంటిది కట్టి తీస్తారనమాట. ఇక్కడ మంగళహారతులు వాడుతున్నాము, ఇది నైట్. సో హారతులతోటి లైటింగ్ ఉండాలి అని చెప్పేసి మేమైతే అక్కడ లైట్ ఏం పెట్టలేదు. సో మొత్తం అందరూ హారతులు పట్టుకొని ఇట్లా హారతులు ఇచ్చి మంగళహారతి పాట పాడేసినారు. యాక్చువల్లీ ఈ మంగళహారతుల పాట అన్నా నేను పెడదాము మొత్తం పాడింది అని చెప్పేసి అనుకుంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తే తెలుసు కదా, యూట్యూబ్లో పెడితే పెద్ద తలనొప్పి. సో వీడియో అప్లోడ్ అవ్వదు, అయినా కూడా స్ట్రైక్ పడుతుంది. అది ఎవరికి పోదనమాట, సజెస్ట్ కాదు. సో అవన్నీ ఎందుకులే, ఇంకెప్పుడన్నా మేము పాడినప్పుడు పెడతా అని చెప్పేసి ఇంకా గమ్మున అయిపోయినా. ఏదో ఒక అకేషన్ ఉంటుంది, ఆ అకేషన్లో ఎవరో ఒకరు వాడతారు. సో అప్పుడు పెట్టేస్తాను అనమాట. దీపాల కాంతిలో దేవుడి విగ్రహాలు ఎంత బాగా కనిపించాయో తెలుసా. యాక్చువల్లీ మేము అది కూడా క్లియర్గా క్యాప్చర్ చేసినాము. ఏం చేస్తాం, అదంతా డిలీట్ అయిపోయింది ఆ ఫోన్లో నుంచి. బట్ ఇట్లా అయితే లాస్ట్కి ఫైనల్గా శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అయితే మస్తు అయినాయి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. లేట్గా పోస్ట్ చేసిన అనుకోండి. కొంచెం నాకు సపోర్ట్ చేసి వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి. ఇలాంటి మంచి యూస్ఫుల్ వ్లాగ్స్తో మీ అందరి ముందుకు వచ్చేస్తాను.